హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. చాలా రోజులైంది, చాలామంది కస్టమర్స్ కాల్ చేస్తూ ఉన్నారు. అందరూ కామన్గా అడిగే ఒకటే క్వశ్చన్, అమరావతి రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? అమరావతిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగానే మంచి అప్రిషియేషన్ వస్తుందా? ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ డౌట్స్ కూడా మీకు ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ ఉంటుందా లేదా, నేను తెలుసుకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వడం అనేది రియల్లీ ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఏపీలో ఉన్న వాళ్ళు, సో అక్కడ ఉండే జనాలు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ దీనివల్ల. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేకపోవడం, సో చాలామంది ఏపీకి రాజధాని ఏది అంటే 3 రాజధానులు అని చెప్పడం. సో దానివల్ల జనాలు, అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఒక డౌట్ ఉండే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుందా లేదా, ఇక్కడ గవర్నమెంట్లు మారుతా పోతున్నాయి, సో దీనికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని చెప్పి చాలామంది వెయిట్ చేశారనమాట. వెయిట్ అండ్ వాచ్, చూద్దాం ఇంకేదైనా కొత్తగా డెవలప్మెంట్ అవుతుందా, ఏపీలో ఇంకేదైనా కొత్త మార్పు వస్తుందా అని చెప్పి. సో ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈయన మోస్ట్ విజనరీ పర్సన్. హైదరాబాద్ ఎప్పుడైతే ఆయన విజన్ 2020 అన్నారో చాలామంది జనాలు నవ్వుకున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే, నిజంగా అంత అవుతుందా హైదరాబాద్, అంతలా డెవలప్మెంట్ అవుతుందా అనుకున్నారు. కానీ ఇలా ఏ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందో జనాలు చూసేసరికి ఏంటంటే, మళ్ళీ ఆ ధైర్యం అనేది చాలామందికి వచ్చింది. ఖచ్చితంగా అమరావతి కూడా ఇలాగ డెవలప్మెంట్ అవుతుంది అన్న ఒక నమ్మకం చాలామంది కలిగిందనమాట. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి ఎప్పుడంటే, ఎబిలిటీ ఉండాలన్నమాట. ఏదైనా చేయగలిగేది, ఏదైనా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునే ఆ క్యాపబిలిటీ ఉండాలి ఒక లీడర్కి. సో అదొకటి. దాంతోపాటు ఏంటంటే, ఒక గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎక్కువ కాలం నిలబడి ఉండాలన్నమాట. ఎక్కువ కాలం నిలకడగా లేని గవర్నమెంట్ ఉంటే ఏమవుతుందంటే, ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చే కొద్దీ వాళ్ళ డెసిషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ మీద చాలా మేజర్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, ఒక పెద్ద ఇన్వెస్టరు 5 నుంచి 10 సంవత్సరాలు మినిమం టైం పెట్టుకుంటారు. ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇక్కడ నుంచి తీసి అక్కడ నుంచి ఇక్కడ తీసి పెట్టడం ఉండదు. కాబట్టి ఎవరైనా కూడా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకొని వస్తారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీని చూసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క డెవలప్మెంట్ చేస్తాము. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాడ్ అయ్యి, సో కూటమి వల్ల ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ సపోర్ట్ చేస్తాము, ఏపీని డెవలప్మెంట్కి మా వంతుగా మేము హెల్ప్ చేస్తాం అనడంతో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే, ఇప్పుడు అమరావతి ఏదైతే క్యాపిటల్ సిటీ అవుతుందో, నేను చాలాసార్లు చెప్పిన, ఎప్పుడైనా కానీ ఒక ఎయిర్పోర్ట్కి కానీ ఒక రాజధానికి కానీ 100 కిలోమీటర్ రేడియస్లో ఖచ్చితంగా విపరీతమైన గ్రోత్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే 10 నుంచి 20 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ జనాలు ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది అక్కడ ఉండాలి అంటే సరౌండింగ్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుండాలి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండాలి. సో అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనుకున్నప్పుడే జనాలు వచ్చి ఉండడానికి, అక్కడ కట్టుకొని ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడతారనమాట. సో ఇప్పుడు అమరావతి అనేది ఇంతకుముందు గతంలో ఒకసారి ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అక్కడ ఏం రియల్ ఎస్టేట్ మార్కెటే లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ అమరావతి క్యాపిటల్ సిటీ అని కన్ఫర్మ్ అయిందో, ఆ రోజు నుంచే రాకెట్ స్పీడ్తో రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ దూసుకుపోతుంది. మొన్నటిదాకా 2,000, 3,000 గజం, 5,000, 10,000 ఉన్న గజం కూడా ఇలా 40,000, 50,000, ₹1,00,000 కూడా అయినాయి కమర్షియల్ ఏరియాలో. ఇంతలాగా అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, 4-5 సంవత్సరాలు పెరిగినంత మాత్రాన రియల్ ఎస్టేట్ ఎప్పుడు పర్మనెంట్గా ఇట్లానే ఉంటుంది అని అంచనా వేయడానికి లేదు. 4-5 సంవత్సరాలు పెరగకపోయినా ఒకటేసారి జంప్ అవుతుంది రియల్ ఎస్టేట్లో రేట్స్ అనేది. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొచ్చే ఏదైనా ప్రపోజ్డ్ మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్స్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేది పుంజుకుంటుంది. ఇప్పుడు ఏపీలో కరెక్ట్గా అదే జరుగుతుంది. ఎవరైతే 2019 కంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగిన వాళ్ళు ఉన్నారో ఇలా మంచి ప్రాఫిట్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, దయచేసి వాళ్ళకి నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే, ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, రియల్ ఎస్టేట్లో ఎంతో కాలం నుంచి మేము ఉంటున్నాం, మేము తెలుసుకుంటున్న నాలెడ్జ్ పట్ల మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, కొంచెం వెయిట్ చేయగలగాలి. 2024లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం 2034 వరకు నేను వెయిట్ చేయగలను అనుకుంటే రియల్ ఎస్టేట్లో పెను మార్పులు వస్తాయి. ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతున్నాయి. అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వడం వల్ల అమరావతి ఒక్కటే డెవలప్మెంట్ అవ్వదు. అమరావతిని బేస్ చేసుకొని సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే, ఎక్కడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎయిర్పోర్ట్ మనకి ఎక్కడ ఉంది, ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనాలు ఉన్నారు, ఎక్కడ ఆల్రెడీ టౌన్స్ బాగా ఉన్నాయి, అలాంటి టౌన్స్ నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. సో మేజర్గా మనం ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ సిటీ నుంచి
20 నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో, 50 నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. బట్ ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, మనం ఎంత టైం వెయిట్ చేయగలుగుతాము, సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే నెక్స్ట్ ఎమర్జింగ్కి బాగా స్కోప్ ఉందో అలాంటి ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగుంటుంది. ఓన్లీ అమరావతి కదా అని చెప్పి అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దూరం వెళ్ళొద్దా, ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళొద్దా అని చెప్పి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎక్కడైతే మనకి బాగున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఏపీలో చాలా ఉన్నాయి అలాంటివి, లైక్ వైజాగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి గన్నవరం కావచ్చు, విజయవాడ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి నెల్లూరు కావచ్చు, ఇలాంటి కొన్ని సిటీస్ ఆల్రెడీ ఏవైతే ఎమర్జింగ్ సిటీస్ ఉన్నాయో, ఏవైతే బాగా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నాయో, సో అక్కడ మీకు చుట్టుపక్కల ఏవైతే ఏరియాస్ లివింగ్కి సూటబుల్ ఉన్నాయో, ఎక్కడైతే అన్ని రకాలుగా మనకి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అండ్ వచ్చి ఉన్నాయి, ఇలాంటివి బేస్ చేసుకొని మీరు కనుక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి షార్ట్ టైంలో కూడా లాస్ట్ 5 ఇయర్స్లో పెరగనివన్నీ కూడా ఇప్పుడు బాగా పెరిగినాయి. సో నెక్స్ట్ కూడా పెరగబోతున్నాయి. క్యాపిటల్ సిటీ అన్నప్పుడు క్యాపిటల్ సిటీ నుంచి మేజర్ సిటీస్ అన్నీ కూడా ఎక్కువ రేటు పెరగడానికి ఎక్కువ టైం పడదు, తక్కువ టైంలోనే పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మన బడ్జెట్ అక్కడ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో, మనం ఎంతైతే అనుకుంటామో ఆ ప్రైస్లో అక్కడ వస్తుందా లేదా, దాని సరౌండింగ్లో ఎక్కడ వస్తుంది అది చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రిటర్న్స్ అనేది వస్తాయి. కానీ ఓవర్ నైట్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా వడ్డీ చక్రవడ్డీ కలిపి మీకు అది 10ఇంతలు 100ఇంతలు పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో జనాలు, వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ఒక ప్లానింగ్తో గవర్నమెంట్ని గెలిపించుకున్నారో కూటమిని అలా, సో అది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక బాధ్యతగా తీసుకొని బాగా డెవలప్మెంట్ చేసి రానున్న రోజులలో కూడా ఇంకా విపరీతమైన డెవలప్మెంట్ తీసుకొచ్చి ఏపీని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో నేను మీ తమ్ముడు సంజయ్ నాయక్. మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా ఎనీ టైం ఒక బ్రదర్ లాగా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా మేము మీకు సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు పెట్టే ప్రతి రూపాయికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ యాడ్ అయ్యే విధంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. లేదా ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ మీరు జస్ట్ సంజయ్ నాయక్ అని సెర్చ్ చేస్తే నా నెంబర్ దొరుకుతుంది, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.